మన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రియ సంగమా, ఓల్డ్ సాంగ్స్ అనేవి ఎక్కడ చూసినా చాలా చోట్ల చాలా మరుగై ఉన్నాయి. ప్రియ సంగమా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం చూసినట్లయితే అప్పట్లో ఎవ్వరు నోటంట చూసినా అవే పాటలు. ఇప్పుడు కొత్త కొత్త గీతాలు వస్తున్నాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను మనము ఎవరు పాడటం లేదు. అయితే అందులో ఆ భక్తులు రాసినటువంటి విధానం చూస్తే మరి జీవిత విధానంలో వారు ఏ విధంగా జీవితము గడుస్తున్నదో దాన్ని అనుసరిస్తూ అనేక కష్టాలు పడి అనేక శ్రమలు పడి ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తన రాసినటువంటి భక్తులు మరి ఆ పాటలను ఎంతో ఆత్మీయతతో రాశారు. ప్రియ సంగమా, కనుక ఆ పాటలను మరి మనం గౌరవిస్తూ ఆ భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి తరానికి ఆ పాటల యొక్క విలువను తెలియజేస్తూ మరి ప్రతి సంఘంలో కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడాలని మనవి చేసుకుంటున్నాను. అయితే మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం ఒక పాటను తీసుకుందాము. సాక్ష్యం ఇచ్చేదా అంటే మన జీవితం ఎలా ఉంది, మన యొక్క సాక్ష్య జీవితం ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా జీవించాలి అని అక్కడ భక్తుడు సాక్ష్యం ఇచ్చేదా అనే పాటను మనకు వినిపించడం జరిగింది. ఆ పాటను మనం పాడుకొని చుండగా మీరందరూ దాన్ని ఏకీభవించాలని మనం చేయించున్నాను. పాడుకుందాం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించే, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన కలదు, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన కలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు పోను నాకదేల, బోధ చేయలేను వాదములకు పోను నాకదేల, నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన, చోరులైన జారులైన చారులైన నెవ్వరైన, ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకటేల, పరమత దూషణములేల పరిహసించి పలుకటేల, ఇరుగు పొరుగు వారు నెల్ల యేసు క్రీస్తు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా ఎల్లకాల మూరకుండ నేలయాత్మ శాంతి లేక, ఎల్లకాల మూరకుండ నేలయాత్మ శాంతి లేక, తల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా సంగమా, ఇక్కడ చూసినట్లయితే పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన కలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము. ఎంత చక్కగా ఉందో చూడండి. పల్లెటూళ్ళలో ఎంతోమంది జనులు ఉంటారు. ప్రియ సంగమా, వాళ్ళని రక్షించడానికి అనేక మంది దైవజనులను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎలాగుందంటే సేవ అనేది మరి ఆన్లైన్లోనే జరిగిపోతున్నట్టుందండి. సేవ మనంతా చూసినట్లయితే నిజంగా
ఎక్కడైతే రక్షణ లేదో, ఎక్కడైతే దేవుని ప్రజల గురించి తెలియదో అక్కడికి వెళ్ళి దేవుని సేవ చేస్తే ఆ తెలియనటువంటి ఆత్మలను రక్షించిన వారు అవుతామండి. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక మంది దైవజనులు ఎవరైతే సిద్ధపడిపోతారో, ఎవరైతే రక్షణ పొంది ఉంటారో, ఎవరైతే ఇతర ప్రాంతాలకు జాబ్ రీత్యా లేదా ఇతర ప్రాంతాలకు అనేక పనుల విషయంలో అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది దైవజనులు చేసే పని ఏంటంటే రక్షింపబడినటువంటి వారికే వాక్యం ప్రకటిస్తున్నారండి. ఎందుకంటే వర్షము ఎక్కడ కురవాలి? నీరు లేని చోట కురవాలి, అంటే ఎండిన బీడి మీద కురవాలి. కానీ ఇదే వర్షం సముద్రం మీద కురవడం వలన దానికి ప్రయోజనం లేదని ప్రియ సంగమా, నిష్ప్రయోజనం. ఈరోజు దైవజనులు అనేక మంది మనం చూసినట్లయితే ఎక్కడైతే పరిపూర్ణంగా రక్షణ ఉంటుందో వారికే దేవుని వాక్యం బోధిస్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. కానీ రక్షణ లేని చోట మనం బోధిస్తే ఇక్కడ ఆ భక్తుడు రాశాడు చూడండి, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము మా పైన కలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవం. అంటే పిల్లలకేటి పెద్దలకేటి అంటే పల్లెటూళ్ళలో ఉన్నటువంటి, అంటే పల్లెటూళ్ళలో కూడా చాలా చోట్ల రక్షింపబడ్డారు. ఇంకా వెనకబడిన ప్రాంతాలు అనేక ఉన్నాయి ప్రియ సంగమా. ఈరోజు నాగరికత లేని ప్రదేశాలు అనేక ప్రాంతాలు, అనేక కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, ఎవ్వరు వెళ్ళలేనటువంటి ప్రాంతాలు, అటవిక ప్రాంతాలు, ఎవరి దగ్గరన్నా ఎవరికైనా సేవ చేయాలనుకున్నప్పుడు చాలామంది ఈ రోజుని అపోస్తులుగా బయలుదేరుతున్నారు. అంటే జాబులు చేసుకుంటూ వారికి ఉన్నటువంటి అమౌంట్ని అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నారు ప్రియ సంగమా. ఇటువంటి వారు నిజంగా సువార్త ప్రకటించడం మన యొక్క గ్రామాల్లోని లేకపోతే మన పట్టణాల్లోని మన చర్చిలో ఉన్నటువంటి ప్రదేశాల్లో కాదండి. ఎక్కడైతే చర్చలు ఉండవో, ఎక్కడైతే రక్షణ ఉండదో, ఎక్కడైతే వారికి చాలామందికి ఆహారం లేనటువంటి వారు ఉంటారు, వస్త్రాలు లేనటువంటి వారు ఉంటారు, గృహాలు లేనటువంటి వారు ఉంటారు, అటువంటి చోటుకెళ్ళిన సువార్త ప్రకటించు. అంతేగాని మనము అందరము సువార్త ఉన్న చోటే తీసుకొచ్చి మన అమౌంట్ని వృధా చేయకండి ప్రియ సంగమా. చాలామంది తెలివైన వారు, జ్ఞానవంతులు, విద్యావంతులు ఏంటి ఎంతోమంది మనతో ఉన్నత స్థానంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారు, వీరందరూ వారి అమౌంట్ని ఏ రూపంలో పెడుతున్నారంటే ఎక్కడైతే రక్షణ ఉందో అన్ని చర్చిల్ని ఒక చోట కూర్చి వాళ్ళు పెంచి పోషిస్తున్నారండి. అది కాదండి. ఎక్కడైతే రక్షణ ఉండదో, ఎక్కడైతే మారు మనసు ఉండదో, ఎక్కడైతే దేవుని గురించి వాక్యము వెళ్ళదో ఆ ప్రదేశాలకి నువ్వు వెళ్ళి బోధించినట్లయితే చాలామంది సువార్తకని వెళ్తున్నారు, అక్కడ బోధించేస్తున్నారు, వచ్చేస్తున్నారు. మళ్ళీ ఆ సువార్తకి మరలా ఎన్ని సంవత్సరాలకు వెళ్తారో మనకు తెలియదు. దానివల్ల ఏంటంటే నువ్వు విత్తనము నాటుతున్నావు మంచిదే, కానీ ఆ విత్తనము ఫలించినప్పుడు దానికి ఏం కావాలండి? సమృద్ధిగా నీరు కావాలి. అంటే మరలా విత్తనం నాటినప్పుడు ఆ మొక్క, ఆ విత్తనం ఎంతవరకు మొలిచింది, ఆ మొక్క ఎంతవరకు ఎదిగింది, అది ఏ ఫలాలు ఫలిస్తుంది అనేది మరలా విత్తనం వేసినటువంటి వారే మరలా అక్కడికి వెళ్ళాలి ప్రియ సంగమం. కనుక మనము సువార్త ప్రకటిస్తున్నాం అంటున్నాం. ఎక్కడెక్కడంటే ఎవరికి సువార్త తెలుసో వాళ్ళకే ప్రకటిస్తున్నాం. దానివల్ల ప్రయోజనం లేదు. ఈ సాక్ష్యం ఇచ్చిదా అనే ఒక పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దీంట్లో చక్కగా పల్లెటూళ్ళ జనులు రక్షణ భారం నా పైన కలదని ప్రతి ఒక్కరు అనుకున్నారనుకోండి. ఆ పల్లె ప్రాంతాల్లో చాలా చోట్ల డెవలప్ అవ్వలేనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ యొక్క అట్టడుగునున్నటువంటి వారు ఉన్నవారు. మరి ఆ భారము నిజమైన దైవజనులైతే అటువంటి భారం నిజంగా నువ్వు అపోస్తులుగా ఉండి ఉద్యోగం చేసుకుంటూ ఉండి నీ యొక్క అమౌంట్ను వృధా చేయకుండా అటువంటి వారి గురించి నువ్వు ఖర్చు పెడితే అది దేవుడు పరలోక రాజ్యంలో నీ ధననిధిని అక్కడ ఒక అకౌంట్ ఏర్పాటు చేసి ఖర్చు పెట్టిన దానికి ఫలితం చూపిస్తాడు. కానీ నీ యొక్క అమౌంట్ని ప్రజలు ఎదురుగుండా కనిపిస్తూ ప్రజల గొప్పతనం కోసం, ప్రజల కోసము, లేకపోతే ఎక్కడికో వెళ్ళడం కోసము, వాళ్ళకు వృధాగా ఖర్చు పెట్టడం కోసం నువ్వు ఉన్నవాడికి ఎందుకు వృధాగా ఖర్చు పెట్టడం? లేనివాడికి ఖర్చు పెడితే నీ గురించి వాడు తిని ప్రార్థన చేస్తాడు తృప్తి పొంది. ఉన్నవాడి గురించి నువ్వు ఖర్చు పెట్టావనుకో వాడు నేను తిని రేపొద్దుట విమర్శిస్తాడు ప్రియ సంగమా. కనుక మరి అపోస్తులైనటువంటి వారు చాలామంది వారి అమౌంట్ వృధా చేసుకోవద్దు. దేవుని పరిచర్యలో నువ్వు నిజంగా ఉండాలి అంటే ఇక్కడ ఈ భక్తులు చెప్పినట్టు పల్లెటూళ్ళ జనుల భారం నా పైన కలదు అనే రీతిగా ఎక్కడైతే వెనకబడి ఉన్నారో వారు భారం మనపై పెట్టుకుని నీకు అంతకీ ఒకవేళ దేవునికి నేను ఖర్చు పెట్టాలనుకుంటే అట్టడుగున్నటువంటి ప్రాంతాన్ని లేకపోతే లేనటువంటి వ్యక్తులను ఒక దత్తత తీసుకుని నువ్వు
వారిని వృద్ధి చేసినట్లయితే వారు మరి దేవుని సన్నిధిలో మీ యొక్క పరిచర్య గురించి వారు మొరపెడుతూ ఉంటారు ప్రియ సంగమ. అంతే కదా ఇంకా చాలా చోట్ల మనం చూస్తున్నాం. బోధ చేయలేను వాదములకు పోను నాకదేలా, నాకు తెలిసిన అంటే నాదుడేసు గురించి నాకు తెలిసినంత వరకు నేను ప్రకటిస్తాను. అంటే బోధనకు పోవద్దు, మన బోధ చేయాలి అంతే అండి. మన బోధనకి వెళ్ళొద్దు, ఎవరిని విమర్శించవద్దు, ఇరుగు పొరుగు వారిని విమర్శించవద్దు. మనము ప్రతి ఒక్కరు కూడా అందరూ మారు మనసు పొందాలని ఆయన చిత్తమై ఉన్నది కనుక అన్యులందరూ ఒకప్పుడు మనం అన్యులమే కనుక అన్యదేవతలను కానీ అన్యుల గురించి కానీ మనం చిన్న చూపు చూడకూడదు, వారిని అసభ్యకరంగా మనం మాట్లాడకూడదు. వారిని మనం అవమానించినప్పుడు మన దేవుని వారు అవమానిస్తారు కనుక మన నోటి మాటను మనం స్థిరముగా ఉంచుకుని మనకు తెలిసినంత వరకు మన దేవుని గురించి మనం ప్రకటించాలి. మనము రక్షణ లేని ప్రాంతాల్లో రక్షణ గురించి ప్రకటిస్తే ఆ దేవాది దేవుడు మనకి మన యొక్క పరిచర్యకి ఫలితాన్ని ఇస్తాడండి. ఇది లేనివాడికి మనం చేయము, ఉన్నవాడికే మనం అన్నీ పెడతా ఉంటాం. మనం ఉన్నవాడికి అన్నీ పెట్టినప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే సముద్రంపై వర్షం కురిస్తే ప్రయోజనం ఏముందండి? ఆ సముద్రానికి అవసరం లేదు. అదే వర్షము నీరు లేని మొక్కలకి స్థలం మీద కురిచినప్పుడు ఆ యొక్క నీళ్లు పీల్చుకుని అవి ఎంతో చక్కగా చిగురించి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అబ్బా చక్కగానే నేను ఈ విధంగా ఉన్నానంటే ఆ యొక్క ఆకాశం నుండి మేఘం నుండి వర్షము రావడం వల్ల నేను ఈ విధంగా ఉన్నాను అని ఆ మొక్కలు ఎంత సంతోషిస్తాయో. లేని వారికి మనం పెట్టినట్టయితే వారు నిన్ను గురించి ప్రార్థన చేస్తారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు ప్రియ సంగమ. కనుక మనము మన సువార్త అనేది ఎలా ఉండాలంటే మనుషుల్ని మరి గణపరచడానికి కాదు, మనుషులు మనల్ని చూసి మనం పెట్టినటువంటి దాన్ని చూసి అబ్బా పలానా వ్యక్తిరా, భలే ఖర్చు పెడుతున్నారా, భలే మినిస్ట్రీ పెట్టాడరా, భలే భోజనం పెట్టాడరా, భలే యాత్రలు తీసుకెళ్ళాడరా, ఇది కాదండి మనకి. ఏ వ్యక్తికి దేవుని సువార్త అవసరమో ఆ వ్యక్తికి నీవు సువార్త ప్రకటించినట్లయితే దేవుడు నిన్ను చక్కగా ఒక వృద్ధిలోకి తీసుకెళ్తాడు ప్రియ సంగమా. కనుక ఈ పాటలో ఉన్నటువంటి భావం నేను తెలియజేశాను. ఎవరిని కించపరచడానికి కాదు కానీ మరి దేవుని ఒక వాక్యము పాటలో భావమును తెలియపరచడం జరిగింది. మీ అందరికీ నా వందనములు.